జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇందులో తెలియకపోవడానికి ఏముందల్లుడు, మీ నాన్నగారి ఫోను ఆ దివ్య హర్ష నొక్కేసుంటారు. వాళ్ళెందుకు ప్రసాద్ ఫోన్ దాచేస్తారన్నయ్య గారు? బావగారు బయటికి రావటం వాళ్ళకిష్టం లేదు కాబట్టి సిస్టర్. ఇష్టం లేకపోతే ప్రసాద్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కదా. అత్తయ్య, మీరు వాళ్ళని బయటే ఉండమన్నారు కదా, ఎలాగైనా ఇంట్లోకి రావాలని డ్రామాలాడుతున్నారు. అవునొదిన గారు, అన్నయ్య గారి కోసం వాళ్ళు కష్టపడిపోతున్నారని మీరనుకోవాలని వాళ్ల తాపత్రయం. అలా అయితే మీరు వాళ్ళని ఇంట్లోకి రానిస్తారు కదా. మరి స్మగ్లర్ దొరికాడని పోలీసులు సాక్ష్యం అడిగారని చెప్పారు. ఏ స్మగ్లరు దొరకలేదు, పోలీసులు సాక్ష్యం అడగలేదు. బావగారి ఫోను ద్వారా బావగారిని బయటికి తీసుకురావచ్చని మీతో చెప్పారు. ఇప్పుడు మీరు ఫోన్ కనిపించలేదని చెప్తారు. ఆయన కోసం మేము ట్రై చేసాం, మీరే ఫోన్ ఇవ్వలేదని మీపైనే నింద వేస్తారు సిస్టర్. ఇదంతా పక్కా ప్లాన్ సిస్టర్. అంకుల్ చెప్తుంది నిజమే అనిపిస్తుంది మా. అన్నయ్య వదలనే డాడ్ ఫోన్ కొట్టేసి ఆ ఫోన్ కనిపించట్లేదని నీతోనే చెప్పించి డాడ్ దగ్గర నేను బ్యాట్ చేయాలనుకుంటున్నారేమో. మాకు మావయ్య గారి ఫోన్ కావాలి. స్మగ్లర్తో కేసు గురించి చాటింగ్ చేసినట్టు నాన్నగారి ఫోన్లో ఎవిడెన్స్ ఉందంట. అది పోలీసులకి చూపించామంటే మావయ్య గారు నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది అత్తయ్య. ఆ స్మగ్లర్ని అరెస్ట్ చేసి మావయ్య గారిని వదిలేస్తారు. అదే వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళ అంతు చూస్తాను. ప్రసాద్ని బయటికి తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నారా? చెప్తా వాళ్ళ సంగతి. అమ్మమ్మ ఆగు చెల్లెమ్మా. ఇప్పుడే వాళ్ళ ప్లాన్ మనకి తెలిసిపోయినట్టు వాళ్ళకి తెలియకూడదు. మీరు బయటికెళ్ళి బావగారి ఫోన్ కనిపించట్లేదని వాళ్ళతో చెప్పండి చాలు. అవునత్తయ్య, ముందే మీరు గొడవ పడితే తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలియకుండా పోతుంది. అది నిజమే. ప్రసాద్ని బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి. ఫోన్ కనిపించట్లేదని చెప్పొస్తాను. ప్రసాద్ ఫోన్ ఇంట్లో కనిపించట్లేదు దివ్య. మావయ్య గారి ఫోన్ ఇంట్లోనే ఉంది కదత్తయ్య, కనిపించకపోవడం ఏంటి? దీపు ఇల్లంతా వెతికాడు. ప్రసాద్ ఫోన్కి కాల్ కూడా చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. పెట్టుకుంటామయ్యా. అయితే ఎవడో దొంగ వేద నాన్న ఫోన్ కొట్టేశాడనమాట. ఇదేంటిది, ఇండైరెక్ట్గా దొంగ ఏదో అంటున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్ని ఎవరు కొట్టేస్తారు హర్షబాబు? ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ నేను కనిపెడతాను.
ఆ ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుందో నాకు బాగా తెలుసు. మా బావగారి ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఇంటి దొంగలని ఎవరంటున్నావు? గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజా తడుముకున్నట్టు మీరులికి పడతారేంటి మావయ్య? ఇప్పుడేం చేద్దాం దివ్య? పర్వాలేదు అత్తయ్య, ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఎవిడెన్స్ ఉంది. ఏదైనా సాక్ష్యం సంపాదించి మావయ్య గారిని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను. మీరు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళండి. దొంగ వెధవా, ఏమ్మా పిలిచావా? మిమ్మల్ని కాదలే అన్నయ్య గారు. ఫోన్ తీసిన ఆ దొంగ వెధవని. వాడెవడో గాని వాడి కళ్ళు పీకేయాలి, వాడి కాళ్ళు నరికేయాలి, వాడి చేతులు రెండు విరిచేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ వాడికొచ్చి వాడు కుక్క చావు చావాలి. ఎంత భయంకరంగా తిడుతోందిరా నాయనా. వాడు నాశనం అయిపోవాలి. ఖచ్చితంగా ఏడుకొండల గారి ఆ ఫోన్ కొట్టేస్తుంటారు దివ్యమ్మ. అది అర్థమవుతుంది చారుకేశ, అందుకే అంతలా ఉలికి పడుతున్నాడు. అసలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి దివ్య గారు? కలుగులో దాక్కున్న ఎలకను ఎలాగైనా బయటికి తీసుకురావాలి. రప్పిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.